Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. Have you ever thought on the Earth's surface what is the exact location which is the hottest place and which experiences the hottest temperatures on the Earth's surface and which shall also be the dangerous because of the temperatures and rest of the factors? Here is your answer. That is Danakil Depression, which is located in that particular Ethiopian regions. This Danakil Depression which is there, this is the hottest place and most dangerous places in the world. YouTube lo kontamandi vloggers chesina videos chusi nenu Danakil Depression gurinchi appudu telusukunna sir. తర్వాత ఇప్పుడు దాని వెనుక అది హాటెస్ట్ ప్లేస్ ఆఫ్ ఎర్త్ ఎందుకు అనే మిస్టరీని ఈ హిడెన్ జియోగ్రఫీ సిరీస్లో మీకు తెలియజేయబోతున్నా. అయితే యూపీఎస్సీకి సంబంధించినంత వరకు ఈ డనైకల్ డిప్రెషన్ ఏదైతే ఉందో దాని లొకేషన్ మీకు తెలియాలి సార్. ఈ పర్టికులర్ లొకేషన్ ఏదైతే ఉందో ఈ యుథోపియాకి ఎరిట్రియాకి మధ్యలో ఉన్న బార్డర్ ఇటువైపునున్న రెడ్ సీ లొకేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం డనైకల్ డిప్రెషన్ అంటాం సార్. అయితే ఈ పర్టికులర్ డనైకల్ డిప్రెషన్ ఏదైతే ఉందో ఇక్కడ అసలు ఎందుకు మనకి హాటెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయి అన్నదానికి రకరకాల కారణాలు ఉన్నాయి సార్. ఆ మిస్టరీ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. అయితే ఈ లొకేషన్ ఎప్పుడు గుర్తుపెట్టుకున్నా మీరు ఆ నార్త్ ఈస్ట్ యూథోపియాలో ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీలో ఫార్మ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ఎంటైర్ పోర్షన్ మొత్తం కూడా మనకి గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ పార్ట్గా ఉంటుంది. రైట్ అవే ఫ్రమ్ ద బేకా వ్యాలీ అప్ టు లేక్ మలావి ఒక 6400 కిలోమీటర్లు మనం దాన్ని రిఫ్ట్ వ్యాలీ సెగ్మెంట్ అని అనడం జరుగుతుంది. అయితే ఈ పర్టికులర్ కాంపోనెంట్లో ఈ లోయెస్ట్ పాయింట్ ఎలా ఫార్మ్ అయిందంటే మనకు జనరల్గా ప్లేట్ టెక్టానిక్స్లో ఆ డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ఫార్మ్ అయ్యి అక్కడ ఆ పర్టికులర్ లోయెస్ట్ ప్లేట్ అనేది ఫార్మ్ అవ్వడం జరిగింది సార్. అయితే అక్కడ డైవర్జెంట్ ప్లేట్స్లలో ఏ ప్లేట్స్ మూవ్ అవుతున్నాయి అంటే ఆఫ్రికన్ ప్లేట్, అరేబియన్ ప్లేట్, సొమాలియన్ ప్లేట్. ఇప్పుడు ఆఫ్రికా ఇట్లా ఉంది కదా సార్, ఈ పర్టికులర్ ఆఫ్రికాలో అరేబియన్ ప్లేట్ ఇటు మూవ్ అవుతుంది, ఆఫ్రికన్ ప్లేట్ ఇటు మూవ్ అవుతుంది, సొమాలియన్ ప్లేట్ ఇటు మూవ్ అవుతుంది. వీటి మధ్యలో మనకి గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ఫార్మ్ అయింది. ఆ గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ యొక్క భాగమే ఈ పర్టికులర్ డనైకల్ డిప్రెషన్. అయితే ఇక్కడ దీనికి ఎందుకు ఈ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్నాయన్న సెగ్మెంట్ని కనుక మనం చూస్తే జియోలాజికల్ రీజన్స్ సార్. అక్కడున్న రిఫ్ట్ ఏదైతే ఉందో అది ఇంకా యాక్టివ్ రిఫ్టింగ్ అనేది జరుగుతూ ఉంది. సో అక్కడ మనకి వాల్కెనోస్, గీజర్స్ అండ్ ఎర్త్క్వేక్స్ అనేవి కామన్గా ఉన్నాయి. అందుకు ఈ జియోలాజికల్ సెగ్మెంట్ వల్ల మనకు అక్కడ కాంటినెంటల్ థిన్నింగ్ అనేది జరుగుతూ ఉంది. ఆ థిన్నింగ్ వల్ల మనకి ఆ వాల్కెనోస్ ఇచ్చే మ్యాక్సిమం టెంపరేచర్స్ అనేవి అక్కడ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ నుంచి వచ్చే హీట్ అనేది రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సెకండ్, హైడ్రలాజికల్ చూస్తే ల్యాండ్ లాక్డ్ బేసిన్స్ ఉండడం వల్ల మనకు సాల్ట్ లేక్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అండ్ దానివల్ల కూడా మనకి ఎక్కువ టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అవ్వడం జరుగుతుంది. క్లైమేట్ ఒకవేళ చూస్తే ఇయర్ రౌండ్ హీట్ ఉంటుంది. యావరేజ్ డైలీ టెంపరేచర్ వచ్చేసి 35 నుంచి 40 డిగ్రీలు ఉంటుంది సార్. కొన్నిసార్లు 50 డిగ్రీల టెంపరేచర్ కూడా దాటే అవకాశం ఉంటుంది. అండ్ వాల్కెనోస్ లో ఎర్టా ఎలి వన్ ఆఫ్ ద ఫ్యూ పర్మనెంట్ లావా లేక్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దట్ పర్టికులర్ డనైకల్ డిప్రెషన్. ఇదొక రీజన్. దాని కెమిస్ట్రీ చూస్తే మనకు హైడ్రోథర్మల్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో దే ప్రొడ్యూస్ దిస్ పర్టికులర్ హీట్ ఇన్ దట్ పర్టికులర్ రీజన్. అట్లా ఆ యాక్టివ్ రిఫ్టింగ్ ప్రాసెస్, ఆ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉండడం వల్ల, ఆ కాంటినెంటల్ థిన్నింగ్ జరుగుతూ ఉండడం వల్ల హైయెస్ట్ టెంపరేచర్స్ అనేవి ఈ రీజియన్లో రికార్డ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఎందుకు చదవాలి సార్, ఈ డనైకల్ డిప్రెషన్ నాకు ఎందుకు తెలియాలి అన్న డౌట్ మీకు వస్తే, సైంటిఫిక్ పరంగా చూసుకుంటే మనకు ప్లేట్ టెక్టానిక్స్ అనేవి ఇంకా యాక్టివ్గా ఉన్నాయని చెప్పి డనైకల్ డిప్రెషన్ తోని మనం చెప్పే అవకాశం ఉంటుంది. అలాగే ఎకనామిక్ రిలేషన్స్లో కూడా చూస్తే సాల్ట్ మైనింగ్ ప్లస్ ఈ మధ్య పెరుగుతున్న జియోథర్మల్ ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో జియోథర్మల్ ఎనర్జీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ టూరిజం కూడా వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లోరర్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఈ ఏలియన్ ల్యాండ్స్కేప్ ని చాలా మందికి చూపించే విధంగా ఈ మధ్య రీసెంట్ గా బ్లాగర్స్ చాలా వీడియోస్ చేస్తున్నారు. యూట్యూబ్ లో మీకు అది తెలుస్తుంది, చూడండి. ప్లస్ జియో పొలిటికల్స్ పరంగా చూసుకుంటే యూథోపియా ఎరిట్రియా బార్డర్ లో ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద హార్న్ ఆఫ్ ఆఫ్రికా నియర్ యూథోపియా ఎరిట్రియా బార్డర్. అందుకే ఆ జియో పొలిటికల్ గా కూడా ఈ పర్టికులర్ ల్యాండ్స్కేప్ అన్నది మనకి ఇంపార్టెంట్. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మేము ఏదన్నా వీడియో చేయాలి అని మీకు అనిపిస్తే ఆ టాపిక్ నేమ్ని కమెంట్ రూపంలో తెలపండి. Subscribe to Ekamais Academy channel. Click on the bell icon for continuous notifications.
Thank you for watching this video. Have an awesome day. Jai Hind.